ఈ ఫలము తినేశారు. ఇంక వాళ్ళు ఏమనుకుని, మంచిదేగా, జ్ఞానం ఇచ్చేదేగా, ఏదో పావం చెప్పిందిగా అనుకుని తినేసి, తిన్న వెంటనే వాళ్ళు మరణముకు మూలమైన శాతాన్ని పొందుకున్నారు, మరణాన్ని పొందుకున్నారు. దేవుని నుండి స్వతంత్రులే వేరైపోయారు, దేవుని మీద ఆధారపడకుండా స్వతంత్రులైపోయారు. వాళ్ళందరూ ఇప్పుడు ఇక మరణ మార్గంలో ప్రయాణం చేస్తున్నారు. ఇక ఆ మార్గంలో నడిచి ఆఖరికి వాళ్ళు వెళ్ళి నరకంలో పడిపోతారు. స్తోత్రం. చెప్పండి, అసలు దేవుడు పుట్టించింది ఎందుకు, వీళ్ళు వెళ్ళింది ఎక్కడికి? ఎంతమందికి అర్థమైందండి? స్తోత్రం, హల్లెలూయా. ఈ విధంగా దేవుని యొక్క సంకల్పం యొక్క నెరవేర్పు కొరకు జీవవృక్ష ఫలాన్ని భుజించి జీవ మార్గంలో ప్రయాణించి నెరవేర్పును పొంది నూతన నిశ్చయం చేరుకుని దేవుడితో జీవించాల్సినటువంటి మానవుడు ఇప్పుడు తను మానవవృక్షం సైడ్కి వెళ్ళిపోయి దాని ఫలాన్ని భుజించి దేవుడిని కోల్పోయి శాతాన్ని పొందుకుని జీవానికి బదులుగా మరణాన్ని కలిగి ఉండి దేవుని మీద ఆధారపడకుండా తన మీద తాను ఆధారపడి మరణ మార్గంలో ప్రయాణించి అతడు పాపాత్ముడై నశించి నరకానికి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు దేవుడికి అనుకున్న సంకల్పం ఇక్కడ జరగలేదు. స్తోత్రం. విన్నారా? ఇక్కడ పాపం 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 అంటే ఏం పాపం అక్కడ జరిగిందంటే, జీవాన్ని చేరాల్సిన మానవుడు మరణాన్ని చేరాడు, జీవవృక్షాన్ని చేరాల్సిన మానవుడు మానవవృక్షాన్ని చేరుకున్నాడు. అంటే గురి తప్పిపోయాడు. ఈ గురి తప్పిపోవడమే పాపము. అందుకే ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఇది తెలుసుకుని మనందరం మళ్ళీ గురి వద్దకు తిరిగి రావాలి.